అది కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? అదైతే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఏం నచ్చింది బ్రో? సూపర్ బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ బాగుంది. వెంకట్ బాగా చేశాడు, ఫస్ట్ టైం అయినా యాక్షన్ చాలా బాగా చేశాడు. నైస్, చాలా బాగుంది. మహిళలకి ఎలా వాళ్ళు ఫేస్ చేస్తారు టంగ్ స్లిప్ అవ్వడం వల్ల, సో దాన్ని బేస్ చేసుకున్న మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. అందరూ తప్పకుండా చూడండి. ఎవరు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా నీట్గా ఎవరి పద్ధతిగా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావనేది మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఇది అందరూ చూడాలి తప్పకుండా థియేటర్ నుంచి. అండ్ మూవీ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? అసలు చాలా బాగుంది. తన మంచి కోసం ఒక వర్డ్ చిన్నది అలా టైం స్లిప్ అయినా కూడా అది వేరేగా తీసేసుకొని వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. అది తను మళ్ళీ రియలైజ్ అయ్యి తను అట్లా చేయడం సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ఎమోషనల్ గా కూడా పవిత్ర గారు చనిపోయినప్పుడు మాత్రం కళ్ళలో రాగలేదు అసలు. చాలా మనం చాలా బాగుంది అనేది అర్థం కాదు. చాలా బాగుంది. డైరెక్టర్ గారు సూపర్ సూపర్, మంచి సందేశాన్ని ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్ గిట్ల ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ అనిపించింది, చాలా బాగుంది. చాలా చాలా విలన్స్ తో కలిపి హీరో అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు చాలా బాగుంది, చాలా అందరూ చూడొచ్చు. ట్విస్ట్ అలా సడన్ గా హీరో అలా రివెంజ్ తీసుకుంటే ఇదిలో వచ్చేసరికి సడన్ గా మాకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. రియల్ హ్యూమన్ బీయింగ్ ఎట్లా చేయాలో పర్ఫెక్ట్ సూపర్. ఇదంతా కూడా మొత్తం మూల కారణం మన డైరెక్టర్. లాస్ట్ వరకు చాలా సూపర్ గా తీసారు, తెలియకుండా పెట్టారు. చాలా బాగుంది అసలు. లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది అసలు ఏం చెప్పాలి అని అనుకున్నాం. అసలు మూవీ గురించి చాలా బాగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మంచి మంచి డైరెక్టర్ గా మంచి మంచి మూవీస్ తీయాలి, చాలా అందరికి మంచి మంచి సందేశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నెన్నో మూవీస్ వస్తాయి కానీ ఒక సందేశాన్ని ఇచ్చింది, చాలా మంచిగా అనిపించింది. సూపర్. ఒక టర్న్ స్లిప్ అవ్వడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది కదా, దాని గురించి మాత్రం చాలా బాగా చెప్పారు. అదైతే చాలా అసలు సూపర్ ఉంది, చెప్పుకోవచ్చు. అందరి నుంచి వాచ్ చేయండి, చాలా బాగుంది. భయ్యా 1/4 అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతుంది. ఈ రోజు మనతో పాటు మూవీ టీం ఉందన్నమాట. హీరో గారు, అలాగే వెంకట్ గారు అనమాట, అలాగే డైరెక్టర్ గారు, మేడం ప్రొడ్యూసర్ గారు అనమాట. ఇక్కడ సార్ ప్రొడ్యూసర్ అంటే ఈ సినిమాకి సంబంధించిన టీం వర్క్ చాలా మంచి టీం వర్క్ కాబట్టి సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీళ్ళతో మాట్లాడుతూ అసలు సినిమాకి సంబంధించి ఎంత కష్టపడారు, ఏంటి ఆర్ట్ వర్క్ అనేది దాని గురించి మనం మాట్లాడదాం. ఎలా అనిపించింది ఆడియన్స్ తో సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా పేరు కన్నడలో సినిమా చేశాను, తెలుగులో సెకండ్ అంటే డెబ్యూ తెలుగులో. సో 100% మన సినిమా మనం కోసమే కదా మనం పనిచేసింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసారు అన్న ఇంత భారీ బ్లాక్ బస్టర్ కాదు? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి అయితే నమ్మకం ఉంటుంది సినిమా యాజ్ అంటే నేనేమిటి సినిమా హీరోలకు చూడాలి. సో వాటిలాగే నేను చూస్తాను. హీరోలకు చూస్తే మనం జడ్జిమెంట్ ఇవ్వలేదు. మీరు మనం అందరూ ఎలా చూసుకుంటాం ఆడియన్లాగా చూసాను. ఫస్ట్ 100% నాకు గ్యారెంటీ ఎక్స్ప్రెషన్స్ అందరిలో విజువల్ ఎక్స్ప్రెషన్ ఇలా బాగా నడిచింది. అది మాట్లాడుతున్న తెలుగులో స్క్రీన్లో ఉంది కాబట్టి సో వాళ్ళు తెలుగులో తీసుకునేది అర్థమవుతుంది. కొంతమంది చెప్పారు 6 సినిమాలు మధ్య ఏంటని చెప్పారు. సో ప్రొడ్యూసర్లకు మంచిగా డబ్బులు రావాలి, మాకు పేరు రావాలి, మంచి మంచి సినిమాలు ఇస్తారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్క అబ్బాయి చూడొచ్చు. అసలు హీరో ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్ అనేది చాలా చాలా న్యాచురల్ ఉంది. ప్రతి ఒక్క డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయికి చాలా బాగుంటుంది. మనం ఎలా సొసైటీలో మంచి మెసేజ్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఇలాంటి ఒక తమ్ముడు ఉండాలి, ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక తమ్ముడు ఉండాలి. మాకంటే తమ్ముడు, ఇంకా చిన్నపిల్లలకైతే అన్న అనమాట. ఇలాంటి ఒక తల్లికైతే కొడుకు లాంటివి ఉండాలి. ఎందుకంటే అసలు ఆ పెయిన్ అనేది నేను చాలా బాగా చూసాను. ఫైట్స్ కూడా సూపర్ చేశారు. చాలా బాగుంది. మంచి క్యారెక్టర్ చేయండి. అది మన తెలుగు అబ్బాయి ఈ పబ్లిక్ ఆల్ ఎంకరేజ్ అండి. మాకు అసలు కళ్ళలో జీలు వచ్చేసి అసలు ఎక్కడి నుంచి ఎట్లాగా ఫస్ట్ స్టార్టింగ్ ఒకలాగా అనిపించింది. ఇంకా మూవీ చూసే కొంది ఇంకా అసలు ఏంటో మనం ఎంత ఎమోషనల్ అయిపోయాము.
చాలా సూపర్ సూపర్. ఇలాంటి బ్రదర్ మనకైతే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హలో అండి, చాలా బాగుంది సినిమా. మిస్టేక్ వాజ్ వన్స్ మేడ్. మిస్టేక్స్ ఎన్నో జరుగుతాయి, బట్ దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ గారు, హీరో గారు, నిఖి గారు బ్యూటిఫుల్ జాబ్, అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ ఇట్. ఐఎమ్ అ సైకాలజిస్ట్ అండ్ సైకలాజికల్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్, సచ్ మూవీస్ నీడ్ టు బి మేడ్. ఎప్పుడు చూసినా వైలెన్స్ గురించే కాకుండా మూవీస్లో కొంచెం మీనింగ్ ఉండాలి, ఏదైనా బయటకు వచ్చాక ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ మూవీస్. అందరికీ నమస్కారం. సినిమా చూస్తున్నంతసేపు కూడా పవిత్ర గారి క్యారెక్టర్ నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. ఇట్స్ టూ గుడ్ జాబ్. బిహాఫ్ ఆఫ్ వెంకీ కూడా ఎంత బాగా చేశాడంటే ఆ ట్విస్ట్ తను చంపుతున్నప్పుడు విలన్ని వావ్ వెంకీ అనుకున్నాను నేను. సో పల్లి గారు కూడా కంగ్రాచులేషన్స్ సార్. బాహుబలి పల్లి గారు అంటే నిరూపించుకున్నారు. మరి ఎంత బాగా ఆ సీక్వెన్స్ చూడొచ్చు మనం సినిమా అంతా కూడా. నాకైతే ఇప్పటికీ కూడా పవిత్ర గారి కళలు గుర్తొస్తూ ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ని సృష్టించారు, మైండ్ బ్లోయింగ్. సో సొసైటీకి ఒక మంచి మెసేజ్ని అందించారు పల్లి గారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరూ కూడా. సో అందరూ కూడా విచ్చేసి ఎంజాయ్ చేయండి మూవీని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూశాడు 1/4 మూవీ. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా టైటిల్ ఏంటి అనుకుని వచ్చారు కానీ మేడం బెస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారనమాట సినిమాని. కంటెంట్ చాలా బాగుంది మేడం. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనమాట. స్టోరీలో టంగ్ స్లిప్, దానివల్ల జరిగే నష్టాలు చాలా బాగా, అమ్మాయి లైఫ్ ఏమైంది చాలా బాగా చూపించారనమాట. మెయిన్ హీరో గారు చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అసలు ఆ కంటెంట్లోకి వెళ్ళి మనం హీరో కనపడరు అనమాట, కంటెంట్లో హీరోనే కనపడతారు. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్లో కానీ, యాక్షన్ సీన్స్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా డైరెక్టర్ గారు ఎక్కడున్నారు సార్ అయితే మంచి స్టోరీని తీసుకున్నారనమాట. అసలు ఆ స్టోరీని జనాలకి తీయాలని చాలా బాగా చూపించారనమాట. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా సార్. ఇలాంటి స్టోరీని మనం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. సో చాలా బాగుంది అనమాట. ఈ స్టోరీని జనాలకి మెసేజ్ ఇవ్వాలని మంచి తపనతో తీశారనమాట. సో ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం మేడం నిజంగా గ్రేట్ మేడం, చాలా బాగుంది సార్. సో మ్యూజిక్ పరంగా కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే కుర్రాళ్ళు అసలు సీట్లలో కూర్చోరనమాట, అంతా బాగుంది. సో ఏదో 4 పాటలు 4 ఫైట్లను కాకుండా ఒక మంచి మెసేజ్ కంటెంట్తో వచ్చిన సినిమా అనమాట. థియేటర్కి వచ్చి చూడండి 1/4 మూవీ. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారనమాట, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. అలిసేన ఒక హృదయం, విధి ఆడిన వింతమైన ఆ సాంగ్ నిజంగా బాగా కనెక్ట్ అయింది. నిజంగా మన సమాజంలో జరిగే మంచి కంటెంట్ న్యాచురల్గా అనిపించింది. హీరో గారి యాక్టింగ్ అంటే సూపర్. ఫస్ట్ మూవీ అయినా చాలా బాగుంది. వెంకటేష్ గారు సూపర్. మీ వెంకటేష్ గారు మీ అడుగులు వెంకటేష్ మీ అడుగులు అదుర్స్. మీ అభినయంతో నాకంటే దిల్బుస్. మీ అడుగులో మీ యాక్టింగ్తో ఇండస్ట్రీ రికార్డులని మనాష్. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. మనం దారిలో పోతుంటే మనం కొన్నిసార్లు అడుగుతారు ఎవరైనా ఒక ఫోన్ కాల్ చేద్దాం, ఒక ఫోన్ ఇవ్వండి అంటే అది నిజంగా అది చాలా డేంజర్. ఎవరైనా వాళ్ళ విపత్కర పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ ఉండొచ్చు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఫోన్ కాల్ ఇవ్వడం కూడా చాలా, అంటే దానివల్ల కొన్నిసార్లు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా బాగా చక్కగా చూపించారు. మళ్ళీ ఓల్డ్ లవ్ స్టోరీస్ కానీ చాలా ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మ్యారేజ్ లైఫ్ తర్వాత మన ఫ్రెండ్షిప్లో ఎంతవరకు షేర్ చేసుకోవాలి కొన్ని విషయాలు, అలా చాలా చక్కగా న్యాచురల్గా అనిపించింది. సమాజంలో జరిగేవి ఇలాంటి సోషల్ మెసేజ్ స్టోరీ తీసుకున్నందుకు డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మీకు మంచి విజయం సాధించాలి. నాకైతే మూవీ అయితే బాగా ఉంది. థియేటర్లో వచ్చి అందరూ చూడండి. ఆల్ ది బెస్ట్. 1/4 మూవీ టైటిల్ తగ్గట్టుగా హీరో వెంకటేష్ గారు టాలెంట్తో అన్ని సంపాలలో ఆడియన్స్కి ఏం కావాలనేది వన్ మ్యాన్ షో చేశాడన్న. ఫైట్లు అయితే కనుక అంత న్యాచురల్గా ఉన్నాయంటే స్ట్రెంత్ ఫైట్లు కూడా కసితో ఈ భాగాలలో లేదు ఈ భాగాల్లో ఉన్నాయని నవరసాల నాడిలో మంచి రిజుమ్ అయితే కనుక ఫామ్ చేశాడన్న అన్న. అయితే కనుక స్టోరీ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా లేడీస్కి ఇప్పుడు జరుగుతున్న దాని మీద సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా మంచి కిస్టులు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా బాహుబలి పళని గారు చాలా బాగా చూపించారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఆసమ్. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇప్పుడు ఈ రిలీజ్ అయిన ఈ సినిమాలలో బెస్ట్ మూవీ ఏంటంటే 1/4. మనం తాగినప్పుడు వాగకూడదు, మనం తాగింది ఎంత స్మూత్గా ఉంటామో అందరినీ అలానే స్మూత్గా హ్యాండిల్ చేయాలి, బర్గర్గా ఉండకూడదు, ఒక మంచి ఒబీన్గా ఉండాలన్న ఇంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. 1/4 సినిమా ఏ సినిమానా అన్న మీరు ఎన్ని సినిమా చేసినా అది లేదన్నా ఫైట్లు మాత్రం న్యాచురల్ ఉన్నాయన్న, చాలా న్యాచురల్ ఉన్నాయన్న. ఎరగదీశారన్న ఫైట్లు మాత్రం ఏ ఉన్నాయన్న ఫైట్లు ఇంకా చెప్పుకుంటే అన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు మాత్రం. చెప్తున్నా కదా క్యారెక్టర్ మాత్రం ఇంకే ఎరగదీశారన్న. ఇందులో మాత్రం సాంగ్ ఉంటుందన్న మా కృష్ణ మాస్టర్ నా ఫ్రెండ్ బాగానా ఆ సాంగ్ కోసం మాత్రం థియేటర్ రావాలన్న. మంచి మామూలు లేదన్న సాంగ్ ఉరకలేస్తారన్న ఆ సాంగ్ మాత్రం. ఆ సాంగ్ కోసం రావాలన్న థియేటర్. ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత ఒక లెవెల్ ఉంటుందన్న. లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అన్న, 20 నిమిషాల కోసం థియేటర్ రావాలన్న. ఏముందన్న విలన్ గురించి కానీ హీరో గురించి కానీ క్యారెక్టర్ గురించి కానీ చాలా బాగుందన్న. ఖచ్చితంగా థియేటర్ రావాలన్నా, ఫ్యామిలీతో రావాలన్నా, ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా థియేటర్ చూడాలన్నా. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏంటంటే 1/4 అన్న. అన్న ఫైట్లు మాత్రం న్యాచురల్ చేశారన్న. నిజంగా ఎక్కడ నేర్చుకున్నారన్నా? రామలక్ష్మ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారా? సినిమా చూసా అన్న ఏం చేసేవాళ్ళ నిజంగా న్యాచురల్ ఉన్నాయన్న. మన ఊర్లో పల్లెటూరులో మన ఫైటింగ్ లేకపోతే పొలిటికల్ టైంలో ఫైటింగ్ లేకపోతే అలా చూపించారన్న. ఆ ఫైటింగ్ మాత్రం నిజంగా అన్న చెప్తున్నాం కదా సూపర్ అన్న. బెస్ట్ మూవీ అన్న, బెస్ట్ మూవీ అన్న. అదే నా బెస్ట్ మూవీ నాకు చెప్తాను కదా. 6 సినిమాలు రిలీజ్ అయ్యాయన్న. జనవరి 30, 2026 మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయ్యింది. మనం మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి సినిమా చూసాం కదండి. మళ్ళీ ఇప్పుడు ఈ వారంలో మళ్ళీ బెస్ట్ మూవీ ఏది ఉందంటే 1/4 అన్న. చెప్తాను కదా నా రొమాన్స్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. కామెడీ ఉంది, ఫైట్లు ఉన్నాయి, డ్రామా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఏం కోరువా. అందుకే దయచేసి అందరూ రండి. ఆయన ఇప్పుడే 1/4 సినిమా చూసాను. సినిమా విషయానికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి పనేనికి చెప్పారంట. డైరెక్ట్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. అంత పర్ఫార్మెన్స్ మన హీరో చాలా బాగా చేశారంటే న్యాచురల్గా మనం నాని గారు చూసాను అనిపిస్తుంది. ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్కడికి మనకు బోర్ కొట్టకుండా ఆ 2 hours సినిమా చాలా బాగా చేశారంట. చాలా బాగా చేశారు. అదొకటి చెప్తాను సినిమా ప్రతి ఒక్క సినిమా చెప్తా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే 1/4 మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అంటే చాలా బాగుంది. అంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఫైట్లు ఉండాలి, పెద్ద సాంగ్స్ ఉండాలి, పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండాలి, ఇది ఉండాలని చెప్పేసి చాలా మంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. అవన్నీ చేయడం భయ అయితే నిజంగా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి స్టోరీని కథనాన్ని తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు. అంటే స్క్రీన్ పక్కన అట్లా అయితే జరుగుతుందో అట్లా అణిచివేసే ఆ స్టోరీని మంచి స్టోరీని అయితే తీసుకురావడం అయితే జరిగింది డైరెక్టర్ గారు. అలాగే హీరో గారు కూడా చాలా మంచిగా చేశారు యాక్టింగ్ కూడా. అంటే ఈ కాలంలో ఇలాంటి సినిమాలు చాలా రేరుగా వస్తాయి భయ్య. నిజంగా ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యాప్ట్ అవుతుంది ఈ స్టోరీ. అంత మంచి స్టోరీ మన ముందుకు వచ్చారు. నిజంగా ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజంగా ఎవరైతే థియేటర్స్కి రాకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా థియేటర్కి వచ్చి చూడాలి. అంత మంచి మూవీ ఇది నిజంగా 1/4 మూవీ. డైరెక్టర్ గారు బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి అయితే ఈ సినిమాతో కావాల్సిన వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మంచిగా ఈ కథనాన్ని మన దగ్గర తీసుకురావడం జరిగింది. అలాగే హీరో గారు అన్న ఫైట్స్ ఏంటన్నా సీన్స్ ఏంటి, అదే హీరోయిన్ కూడా చాలా మంచిగా చేసింది. అలా ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు నిజంగా. మన టెంపర్ వంశీ కానీ తర్వాత లాస్ట్ ఫైట్ అయితే అల్టిమేట్ బై లాస్ట్ 20 నిమిషాలు కూడా గూస్ బంప్స్ వస్తాయి. అంత మంచిగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడే 1/4 సినిమా అయితే చూడడం జరిగింది. అంటే మన హీరో గారు స్క్రీన్ మీద కాదు రియల్ గా కూడా చాలా గ్లామరస్ గా ఉన్నారు. అంటే మెయిన్ సినిమాలు అయితే నిజంగా చెప్తానా ఫైట్స్ అయితే మాత్రం విధంగా తీశారు, మామూలుగా కాదు. అండ్ మెయిన్ ఈ సినిమా చెప్పాలంటే మనం డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త హీరోని నమ్మి ఇంత ప్రొడ్యూస్ చేయడం అనేది ఈజ్ నాట్ ఏ జోక్. చాలా పెద్ద విషయం అది. అంటే డైరెక్టర్ గారు కూడా పెట్టిన ప్రతి రూపాయి సార్ ఇంత గొప్ప సినిమా తీసి మీరు దూరంగా నుంచి కట్ట కాదు సార్. నిజం చెప్తున్నా డైరెక్టర్ గారు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతిది కూడా చూపించే విధానం కానీ మీరు నమ్ముకున్న సబ్జెక్ట్ ఈరోజు మిమ్మల్ని నిలబెట్టేశారు. ఎందుకంటే ప్రతి లైఫ్లో ఒక మనిషి మిస్టేక్ అనేది చేస్తారు, కానీ ఆ మిస్టేక్ మనం కరెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఎక్సలెంట్ సూపర్ అండ్ సూపర్. అండ్ మీ యాక్టింగ్ సార్, మీ యాక్టింగ్ అయితే మాత్రం మార్వెలస్. మన టాలీవుడ్ కి మరో కొత్త హీరో చేశాడు అనిపించింది. నిజంగా ఒక అర్జున్ రెడ్డి మన విజయ్ దేవరకొండ చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాడు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ రేంజ్ యాక్టింగ్ కానీ అసలు ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం మార్వెలస్. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు మేడం మీరు లాస్ట్ వర్షం మేడం మీరు నిజంగా డైరెక్టర్ గారు నమ్మి మీరు ఇంత ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు పెట్టిన దానికంటే డైరెక్టర్ గారు ఇంకా ఎక్కువ చేసి చూపించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాకు స్క్రీన్లో చూసినప్పుడు మాకు ఎలా అనిపించేది
సో ఓవరాల్ గా సూపర్. అంటే మీకు ఇంకొంచెం బడ్జెట్ పెరిగితే సార్ మీరు నెక్స్ట్ లెవెల్ సినిమా తీసిన బాహుబలి పరల్ గారంటే ఒక బాహుబలి రేంజ్ డైరెక్టర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ అక్కడ మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్ లో చేశారంటే మీరు నెక్స్ట్ సినిమాకి ఏ రేంజ్కి వెళ్తారో మాకు అర్థమైపోతుంది. సో ఈ రోజు మిమ్మల్ని కలిసి మేము వీడియో మాట్లాడటం అనేది మా అదృష్టం. ఎందుకంటే రేపు రోజు మిమ్మల్ని కలవగలమో లేదో కూడా తెలియదు. సో కంగ్రాచులేషన్ మేడం. అది ఇంకా బాగా హిట్ కొట్టాలి. భారీ బడ్జెట్ తో తీయండి. భారీ బడ్జెట్ లో ఇంకా రావాలి, అమౌంట్ ఇంకా రావాలి, మీకు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కంగ్రాచులేషన్స్ కాబట్టి 1/4 సినిమా ఎప్పుడే చూశాను భయ్య. నిజంగా సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆత్మహత్య మానవ మృగాలు ఆడవాళ్ళు ఎంత వేధిస్తున్నారు అనేది కళ్ళ కట్టిన మంచి సబ్జెక్ట్. హీరో గారు ఫస్ట్ టైం అనేది ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఆయన ఇలాంటి మంచి సినిమాలు చేయాలి. అట్ ది సేమ్ టైం ఎందుకంటే మంచి 1/4 ఎవరైతే కంపెనీ నుంచి 1/4 ఒక స్త్రీని ఎలా వాడుకుంటున్నారు, ఎలా డ్రాప్ చేస్తున్నారు అనేది అంటే కట్లకు ఏమంటారు శిక్షణ చేస్తున్నారు. సినిమా అందరూ చూడాలి ఫ్యామిలీతో, ఎస్పెషల్లీ లేడీస్. ఇక లేడీస్ వచ్చి వీకెండ్ సినిమా చూస్తే సొసైటీ ఇంకా చాలా క్లాస్ పడతారు. అందరూ కూడా పిల్లలు కూడా చూపించారు. థ్యాంక్ యూ. కథ రాసుకున్నప్పుడు పవిత్ర క్యారెక్టర్ మీద ఏదైతే నేను ఆలోచించుకుని కథ ఇవ్వడం బోర్డులాగా అనుకున్నాను. సో ఆ క్యారెక్టర్కి మనసు పూర్తిగా స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించాను. కథ సూపర్ హిట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే ఫస్ట్ టైం వెంకీ గారు తెలుగులో ఫస్ట్ టైం. సో దీనికి ముందు కన్నడలో కర్తాన్ని ఒక మూవీ చేసాడు, అది కూడా ఫైట్స్ సూపర్గా ఉంటాయి. ఇది ఇక్కడ సెకండ్ ఫిల్మ్ ఎక్స్ట్రాడనరీగా చేసాడు. ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేసాడు, అద్భుతంగా చేసాడు. అలాగే మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్ముకుని బాంబేలో ఇచ్చి ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేసిన రచనా పుంజాల్ ఫిల్మ్స్ మేడం, రచనా మేడం, రోహిత్ పుంజాల్ ఫిల్మ్స్ రోహిత్ గారు, వీళ్ళకి అద్భుతంగా డబ్బులు వర్షం గురించి. సో ఎక్కువ డబ్బులు బాగా వచ్చి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఏదైతే అనుకున్నామో ఆ సక్సెస్ని ఈరోజు పొందాం. సో వెరీ హ్యాపీ. ఆడియన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఆడవాళ్ళు ఈ సినిమాని చూడాల్సిన సినిమా. తప్పకుండా రండి, మీకు న్యాయం జరుగుతాయి. మంచి సినిమా చూడండి. థ్యాంక్ యూ. अभी यहाँ पे पहला शो हुआ, इतना अच्छा रिस्पॉन्स देखिए बहुत अच्छा लग रहा है कि हमने बहुत अच्छी मूवी बनाई. आज हम बहुत खुश हैं कि इतने अच्छी तरीके से हमें ये शो सफल हुआ और पब्लिक ने इतना अच्छा रिस्पॉन्स दिया. इसलिए मैं पूरी ये तेलुगु इंडस्ट्री को धन्यवाद करता हूँ. थैंक यू. సినిమా కంటెంట్ యాక్చువల్స్ అన్న మస్తు ఉండదు. నాది అంతమందికి ఒకటే రిక్వెస్ట్ ఉన్నది, మీరు అంతమంది అంత ఫ్యామిలీ వచ్చిగా ఇందు చూడన్న మీది అంతమంది జరి ఇలా ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా మంచి మంచి మూవీలు పన్నాడు అసలు. ఇంతే నేను ఈ బద్దలు చెప్పేసకొస్తాను. మూవీస్ అన్న మస్తు ఉండదు. మీరు అంతమందికి రిక్వెస్ట్ ఉన్నది, మీరు అంతమంది చూడండి. థ్యాంక్ యూ.